ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు వినబడుతుంది. అదే దురంధర్ 2 మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు కలెక్ట్ చేసి ఇండియా సినిమా చరిత్రలోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్ మరియు మాధవన్ లాంటి యాక్టర్స్ తో ఈ మూవీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. కానీ ఈ మూవీలో చూపించిందంతా రియలా లేక ఫేకా? ఈ మూవీలో ఉన్న రియల్ క్యారెక్టర్స్ కి బయట ప్రపంచంలో ఉన్న రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ వీడియోలో దురంధర్ 2 మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీ ఏంటి, ఆ స్టోరీస్ ని డైరెక్టర్ ఈ మూవీకి ఎలా కనెక్ట్ చేశారు అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యారెక్టర్ నెంబర్ 1, బడే సాహబ్. దురంధర్ 2 మూవీలో ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయనే బడే సాహబ్. ఆయన ఒక పేషెంట్ అయి ఉండి కూడా కేవలం బెడ్ మీద పడుకొని పాకిస్తాన్ నుంచి ప్రపంచాన్ని శాసించే ఒక పెద్ద డాన్ లాగా కనిపిస్తాడు. అతను మరెవరో కాదు, రియల్ లైఫ్ లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఒకడైన దావూద్ ఇబ్రహీం. అతన్ని డి కంపెనీ బాస్ అని కూడా అంటారు. ఎందుకంటే అతని మెయిన్ బిజినెస్ క్రైమ్స్ చేయడం. బిజినెస్ మ్యాన్ మూవీలో హీరో ఎలాగైతే క్రైమ్ ని ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా చేస్తాడో, సేమ్ అలానే దావూద్ ఇబ్రహీం కూడా తాను చేసే క్రైమ్స్ ని ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లాగా చేస్తాడు. అందుకే అతన్ని డి కంపెనీ బాస్ అని అంటారు. దావూద్ ఇబ్రహీం అనే అతను ఇండియాకి చెందినవాడే. ముంబైలో ఒక ఆర్డినరీ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, స్మగ్లింగ్ చేస్తూ చివరికి ముంబై అండర్ వరల్డ్ ని శాసించే మాఫియా డాన్ గా మారాడు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చినందుకు రివెంజ్ గా 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు చేశాడు. ఆ పేలుళ్లలో 257 మంది చనిపోయారు, 700 మందికి పైగా గాయపడ్డారు. ఆ దాడి తర్వాత దావూద్ ఇబ్రహీం ఇండియా నుంచి పారిపోయి పాకిస్తాన్లోని కరాచీలో ఐఎస్ఐ నీడలో తలదాచుకున్నాడు. కరాచీలో ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇంట్లో ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అక్కడి నుంచే డ్రగ్స్, ఫేక్ కరెన్సీ, ఆయుధాల స్మగ్లింగ్, ఉగ్రవాద సంస్థలకి డబ్బులు సప్లై చేస్తూ ఒక గ్లోబల్ క్రైమ్ సిండికేట్ ని రన్ చేస్తున్నాడని టాక్ ఉంది. యునైటెడ్ నేషన్స్ అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది కూడా. అతను ఇప్పుడు బ్రతికి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. కొంతమంది అతను ఎప్పుడో చనిపోయాడని అంటారు, మరికొంతమంది అతను ఇంకా పాకిస్తాన్ లో బ్రతికే ఉన్నాడని అంటారు. పాకిస్తాన్ మాత్రం దావూద్ మా దగ్గర లేడు అని చెబుతూ ఉంటుంది. మూవీలో బడే సాహబ్ క్యారెక్టర్ ని డైరెక్ట్ గా దావూద్ ఇబ్రహీం నుంచి తీశారు. ఐఎస్ఐకి డి కంపెనీకి మధ్య ఉన్న కనెక్షన్స్ ని డైరెక్టర్ ఈ క్యారెక్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. క్యారెక్టర్ నెంబర్ 2, ది అన్నోన్ మెన్. మూవీలో ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే ఒకప్పుడు ఇండియాలో ఉగ్రవాద దాడులకి ఎవరైతే కారకులుగా ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్లో సడన్ గా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపేస్తుంటారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా మాయమవుతారో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక సీన్ మూవీలో ఉంటుంది. ఇది ఫిక్షన్ ఏం కాదు. 2023 మరియు 2024 మధ్య పాకిస్తాన్లో నిజంగానే ఇలాంటి హత్యలు జరిగాయి. పాకిస్తాన్లో సేఫ్ గా తలదాచుకున్న లష్కర్-ఇ తోయిబా, జైష్-ఇ మొహమ్మద్ మరియు ఖలిస్తానీ తీవ్రవాదులు సడన్ గా ఒక్కొక్కరుగా చనిపోవడం స్టార్ట్ అయ్యారు. వాళ్ళని ఎవరు చంపుతున్నారో తెలియదు. బైక్స్ మీద అన్నోన్ గన్మెన్ వచ్చేవారు. ఇండియా మీద జరిగిన దాడులకి ఎవరైతే కారణమయ్యారో అలాంటి వాళ్ళని రోడ్డు మీదనే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేసి ఎక్కడికో మాయమైపోయేవాళ్ళు. షాహిద్ లటీఫ్, రియాజ్ అహ్మద్ మరియు పరమ్జిత్ సింగ్ పంజ్వార్ లాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ ఈ అన్నోన్ గన్మెన్ తుపాకులకి బలి అయ్యారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు పోలీసులు ఈ హత్యలని ఆపలేకపోయారు. అసలు అవి ఎవరు చేస్తున్నారో కనిపెట్టలేకపోయారు. పాకిస్తాన్ ప్రజల్లో ఏం టాక్ నడిచిందంటే ఇండియాకి చెందిన రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీనే ఈ హత్యలు చేయించింది అని. ఇండియా మాత్రం ఈ ఆరోపణలని అఫీషియల్ గా ఖండించింది. కానీ ఈ ఇన్సిడెంట్స్ వల్ల ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళింది. ఇండియా ఇప్పుడు డిఫెన్సివ్ గా లేదు. ఇజ్రాయెల్లోని మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లాగా శత్రు దేశాల్లో దూరి మరీ కొట్టే శక్తి ఇండియాకి ఉంది అని. శత్రువు మనల్ని కొట్టే ముందే మనమే శత్రువు ఇంట్లో దూరి వాడిని దెబ్బ కొట్టాలి అనే ఇండియా యొక్క కొత్త డిఫెన్సివ్ అఫెన్స్ స్ట్రాటజీని ఈ సీన్ ద్వారా డైరెక్టర్ తెలియజేశారు. క్యారెక్టర్ నెంబర్ 3, కనానీ బ్రదర్స్. మూవీలో ఫేక్ కరెన్సీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. ఐఎస్ఐకి సంబంధించిన యాంటీ ఇండియా ఆపరేషన్స్ అన్నిటికీ డబ్బులు సప్లై చేసే వారిలాగా కనానీ బ్రదర్స్ కనిపిస్తారు. ఉగ్రవాదులకి ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ అంతా వీళ్లే చూసుకుంటారు. అసలు ఈ కనానీ బ్రదర్స్ ఎవరు? రియల్ లైఫ్ లో వీళ్ళు కరాచీకి చెందిన పెద్ద హవాలా కింగ్స్
అల్తఫ్ కనానీ మరియు జావేద్ కనానీ. ఉగ్రవాదం అనేది రన్ అవ్వాలంటే ఆయుధాలు ఒక్కటే సరిపోవు, దానికి వందల కోట్ల రూపాయల ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ ని ఎవరికీ తెలియకుండా సప్లై చేసేదే ఈ కనానీ బ్రదర్స్. వీళ్ళు కరాచీలో కనానీ అండ్ కే ఇంటర్నేషనల్ అనే ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ని రన్ చేసేవాళ్ళు. ఇది చిన్న చితక నెట్వర్క్ కాదు, ప్రపంచంలోనే ఒక పెద్ద మనీ లాండరింగ్ సిస్టమ్. వీళ్ళు ఆల్ ఖైదా, తాలిబాన్, డి కంపెనీ లాంటి ఉగ్రవాద సంస్థలకి డబ్బుల్ని సప్లై చేసేవారు. అది కూడా ఇండియన్ ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసి సప్లై చేసేవారు. ఐఎస్ఐకి ఎప్పుడైనా ఇండియా మీద ఉగ్రవాది దాడి చేయాలని ప్లాన్ ఉంటే దాని ఫండింగ్ అంతా ఈ కనానీ నెట్వర్క్ ద్వారానే వెళ్లేది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిప్పేవాళ్ళు. 2015లో యుఎస్ గవర్నమెంట్ అల్తఫ్ కనానీని అఫీషియల్ గా శాంక్షన్ చేసి పనామాలో అరెస్ట్ చేయించింది. ఆయన తమ్ముడు జావేద్ కనానీ 2016లో కరాచీలోని ఒక బిల్డింగ్ మీద నుంచి పడి అనుమానాస్పదంగా చనిపోయాడు. మూవీలో కూడా సేమ్ అతని మరణాన్ని బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోయినట్టుగానే చూపించారు. మూవీ డైరెక్టర్ ఈ క్యారెక్టర్ ద్వారా ఉగ్రవాదులకి డబ్బులు ఎలా సప్లై అవుతాయో తెలియజేశారు. ఉగ్రవాదం అనేది జస్ట్ ఆయుధాలకు సంబంధించిన విషయమే కాదు, దాని వెనుక ఒక పెద్ద ఫైనాన్షియల్ మిషనరీ ఉంటుంది అని చూపించడానికి ఈ రియల్ లైఫ్ హవాలా బ్రదర్స్ ని మూవీలోకి తీసుకొచ్చారు. క్యారెక్టర్ నెంబర్ 4 అతీఫ్ అహ్మద్. మూవీలో అతీఫ్ అహ్మద్ అనే ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ని పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడే అందరూ చూస్తుండగానే దారుణంగా చంపేస్తారు. ఇది ఫిక్షన్ ఏం కాదు, రియల్ లైఫ్ లో కూడా సేమ్ మూవీలో చూపించినట్టుగానే అతన్ని పబ్లిక్ గా హత్య చేశారు. ఈ క్యారెక్టర్ ని ఉత్తరప్రదేశ్ లోని గ్యాంగ్స్టర్ టర్నడ్ పొలిటీషియన్ అతీక్ అహ్మద్ నుంచి తీసుకున్నారు. ఇతని జీవితం మూవీ స్టోరీలానే ఉంటుంది. కేవలం 17 సంవత్సరాల వయస్సులోనే ఒక మర్డర్ కేసుతో తన క్రిమినల్ హిస్టరీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హత్యలు, కిడ్నాపింగ్ లాంటి 100కి పైగా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. పోలీసులు నన్ను ఏం చెయ్యలేరు అన్న ధైర్యం ఆయనలో ఉండేది. ఆయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచాడు. 40 సంవత్సరాల పాటు యూపీలో ఆయన పేరు చెప్తేనే జనాలు వణిగిపోయేవారు. కానీ 2023లో ఒక కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ అనే వ్యక్తిని అతీక్ అహ్మద్ మనుషులు నడివీధిలో చంపేశారు. అప్పుడు యూపీ పోలీసుల మీద ప్రెషర్ పెరిగింది. అందుకే వాళ్ళు అతీక్ అహ్మద్ మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నారు. ఏప్రిల్ 15, 2023 రాత్రి 10:30కి అతీక్ అహ్మద్ మరియు ఆయన తమ్ముడు అష్రఫ్ ని పోలీసులు మెడికల్ చెకప్ కోసం తీసుకుని వెళ్తున్నారు. చుట్టూ పోలీసులు, ముందు లైవ్ న్యూస్ కెమెరాస్ ఉన్నాయి. ఇంతలో 3 యువకులు జర్నలిస్టులాగా వేషం వేసుకుని వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో అతీక్ అహ్మద్ తల మీద కాల్చి చంపేశారు. ఈ మొత్తం హత్య ఇండియా అంతా లైవ్ టీవీలో చూసింది. మూవీ డైరెక్టర్ ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని యాస్టీస్ గా మూవీలోకి తీసుకొచ్చారు. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఎదిగాడు, ఎంత పవర్ ఉన్నా కూడా లాస్ట్ కి వాళ్ళ జీవితం ఎంత ఘోరంగా ఎండ్ అవుతుందో మూవీ ద్వారా తెలియజేశారు. క్యారెక్టర్ నెంబర్ 5 షిరానీ అహ్మద్ బలోచ్. మూవీలో షిరానీ సాబ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆయన బలోచ్ యునైటెడ్ ఫోర్స్ అనే ఒక గ్రూప్ కి మెయిన్ లీడర్ గా ఉంటాడు. ఆయనకి పాకిస్తాన్ ప్రభుత్వం మీద బాగా కోపం ఉంటుంది. బలోచ్ ప్రజలకి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం తీసుకురావాలని పోరాటం చేస్తుంటాడు. రియల్ లైఫ్ లో ఈ క్యారెక్టర్ ఎవరి నుంచి తీసుకున్నారంటే మౌలానా మొహమ్మద్ ఖాన్ షిరానీ నుంచి. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అని ఒక ప్రావిన్స్ ఉంటుంది. ఇండియాలో స్టేట్స్ ఎలాగో పాకిస్తాన్ లో ప్రొవిన్సెస్ అలాగా. బలూచిస్తాన్ లో న్యాచురల్ గ్యాస్, గోల్డ్ మరియు మినరల్స్ చాలా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ రిసోర్సెస్ అన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న బలోచ్ ప్రజలను మాత్రం పేదరికంలో ఉంచుతుందని అక్కడ ప్రజల వాదన. అక్కడ ఎవరైనా ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిరసన చేస్తే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి చంపేస్తుంది. అలాంటి వాటిని ఎదిరించడానికి 2005లో అక్బర్ బుక్తి అనే ఆయన స్వయంగా ఆయుధం పట్టి కొండల్లోకి వెళ్లి పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం ప్రకటించారు. ఆయన ఒకప్పుడు బలూచిస్తాన్కి చీఫ్ మినిస్టర్ గా, గవర్నర్ గా కూడా పనిచేశారు. 2006లో అప్పటి పాకిస్తాన్ డిక్టేటర్ పర్వేజ్ ముషారఫ్ బుక్తిని చంపాలని ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. కొండల్లో ఉన్న బుక్తి కేవ్ మీద బాంబ్స్ వేసి ఆయన్ని చంపేశారు. ఆయన చనిపోయిన తర్వాత బలూచిస్తాన్లో ఒక పెద్ద ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఆయన తర్వాత మౌలానా మొహమ్మద్ ఖాన్ షిరానీ లాంటి పొలిటికల్ లీడర్స్ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్లారు. ఈనాటికి కూడా బలోచ్ ప్రజలు తమ ఫ్రీడమ్ కోసం పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. డైరెక్టర్ ఈ 2 రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని మిక్స్ చేసి షిరానీ షాబ్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. బలోచిస్తాన్ లో జరుగుతున్న యుద్ధాన్ని, అక్కడ ప్రజల ఆవేదనని ఈ క్యారెక్టర్ ద్వారా తెలియజేశారు. క్యారెక్టర్ నెంబర్ 6 ఆలం భాయ్. మూవీలో హంజాకి ఒక జ్యూస్ షాప్ ఓనర్ హెల్ప్ చేస్తుంటాడు. అతని పేరే ఆలం భాయ్. హీరో హంజా లయారీకి వచ్చిన కొత్తల్లో ఆలం భాయ్ తన షాప్ లో వర్కర్ గా పెట్టుకుంటాడు. ఆ విధంగా హంజా, ఆలం భాయ్ పరిచయం అవుతారు. రియల్ లైఫ్ లో అసలు ఈ ఆలం భాయ్ ఎవరు?
ఆలంబాయ్ పుట్టుకతో ఒక హిందూ. 1947 ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ టైంలో ఆయన కుటుంబం పాకిస్తాన్లోనే ఉండిపోయింది. అక్కడ ఉన్న రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ మరియు పాకిస్తాన్ ఆర్మీ ఆయన కుటుంబాన్ని ఘోరంగా చంపేశారు. ఒంటరి అయిపోయిన ఆయన తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక ముస్లిం లాగా వేషం మార్చుకుని తన సొంత దేశంలోనే ఒక ఖైదీలాగా బ్రతికాడు. అజిత్ దోవల్ గారు ఒకప్పుడు పాకిస్తాన్లో స్పైగా ఉన్నప్పుడు ఆయనకి ఈ ఆలంబాయ్నే హెల్ప్ చేశాడు. అజిత్ దోవల్ గారే స్వయంగా ఈ వ్యక్తి గురించి ఒక పబ్లిక్ వీడియోలో చెప్పారు. మూవీ డైరెక్టర్ ఆలంబాయ్ క్యారెక్టర్ని ఎలా కనెక్ట్ చేశాడంటే హంజాని లోకల్గా హ్యాండిల్ చేసే ఆయనలాగా చూపించారు. నార్మల్గా ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లే స్పైస్ని హ్యాండిల్ చేయడానికి, సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి పాకిస్తాన్లో లోకల్ హ్యాండలర్స్ని పెడుతుంది ఇండియా. అలాంటి లోకల్ హ్యాండ్లర్స్లో ఒకరైన క్యారెక్టర్ ఆలంబాయ్. మూవీలో హంజాకి రిజ్వాన్కి హ్యాండ్లర్గా పనిచేస్తాడు. రియల్ లైఫ్లో అజిత్ దోవల్కి పాకిస్తాన్లో పరిచయమైన వ్యక్తిని మూవీలో ఆలంబాయ్ క్యారెక్టర్తో డైరెక్టర్ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు టోటల్గా 6 క్యారెక్టర్స్ గురించి చెప్పాను. ఇంతకుముందు చేసిన దురంధర్ వీడియోలో అజయ్ సన్యల్, హంజా, ఎస్పీ చౌదరి అస్లాం, రెహమాన్ డెకాయడ్, అర్షద్ పప్పు రియల్ లైఫ్ స్టోరీస్ గురించి చెప్పాను. కన్క్లూజన్ ఏంటంటే దురంధర్ మూవీ అనేది కేవలం ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే కాదు. గడిచిన 40 సంవత్సరాల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనల్ని ఒక మూవీగా తీశారు. అన్నోన్ మెన్ నుంచి బలూచిస్తాన్ మూమెంట్ వరకు, దావూద్ ఇబ్రహీం నుంచి అతీక్ అహ్మద్ వరకు ప్రతి ఒక్కటి రియల్ లైఫ్లో జరిగినవే. మూవీలో చూపించిన ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక చిన్న విషయం, నార్మల్గా ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? జ్యువెలరీ షాప్కి వెళ్తారు. కానీ అక్కడ మేకింగ్ ఛార్జెస్ మరియు జిఎస్టీ ఉంటాయి. అందువల్ల మన మీద ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఒకవేళ ఫోన్ పే లేదా పేటిఎంలో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ కూడా జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ ఛార్జెస్ పడకుండా ఆన్లైన్లో గోల్డ్ కొనాలంటే ఒక మార్గం ఉంది. అదే గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సెర్చ్ లో గోల్డ్ ఈటీఎఫ్ అని లేదా సిల్వర్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుని బై చేయండి. మీరు కొన్న గోల్డ్ ని లేదా సిల్వర్ ని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు సింపుల్ గా అమ్మేయవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.